హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు మన మార్కెట్‌లో వచ్చేసి సెన్సెక్స్ వచ్చేసి 1700 పాయింట్స్ 1769 పాయింట్ మైనస్. నిఫ్టీ వచ్చేసి 546 పాయింట్ మైనస్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1077 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయ్యాయి. యుద్ధం అవుతుందా అనే భయంతో మన మార్కెట్‌లు ఈరోజు క్రాష్ అయ్యాయి. యాక్చువల్‌గా యుద్ధం అనేది అవుతుందా అంటే అది యుద్ధం అనేది 1 ఇయర్ నుంచి అలా జరుగుతూనే ఉంది. బట్ ఇప్పుడు డ్యామేజ్ అనేది ఆహ్, ఏందంటే దేశాల మధ్యలో ఇంతవరకు ఉగ్రవాదులు అయితే ఇప్పుడు దేశాలతోని ఎఫెక్ట్ అవ్వటంతోని ఇదేమన్నా వార్‌కు దారి తీస్తుందా అనే ఉద్దేశ్యంతోనే మార్కెట్‌లో భయాలతోని ఈరోజు క్రాష్ అయ్యాయి. కానీ వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే మన ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఏ దేశం గూడా యుద్ధాలు జేయడానికి సిద్ధంగా లేవు. ఎందుకున్న దేని గురించి అంటే ఆ కంపెనీ ఆ యొక్క దేశం యొక్క డెవలప్‌మెంట్ అనేది మన సత్సంబంధాలతోని ఉంటేనే మాత్రమే అన్ని కంట్రీస్ కూడా డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ దేశం గూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండదు. కాకపోతే ఇలా జరగచ్చేమో అనే భయంతోనే మన స్టాక్ మార్కెట్‌లనేది కొంచెం ఈరోజు పడ్డాయి. ప్లస్ మార్కెట్ హైలో ఉంది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది. దాంతోనే మనకు మార్కెట్‌లో అనేది హెవీ సెల్లింగ్ కొంచెం ఫియర్‌తోని డౌన్ సైడ్ వచ్చాయి. మనం యాక్చువల్‌గా మళ్ళా నెక్స్ట్ మన మార్కెట్‌లు ఎక్కడ ఉన్నాయి? నెక్స్ట్ ఎక్కడి వరకు రావచ్చు అనేది ప్లస్ మనం ఈ మార్కెట్ క్రాష్‌లో మనం చేయాల్సిన ఆహ్, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటనేది దాని గురించి మాట్లాడదాం. నిఫ్టీ చార్ట్‌లోకెళ్ళి మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి నిఫ్టీ చార్ట్. మనము 25,800 లేదు 500 సపోర్ట్ అనుకున్నాం. అది బ్రేక్ అయింది. 25,500 పైన బ్రేక్ అయినప్పుడు అంటే ఫియర్‌తోని మార్కెట్‌లో డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మేజర్ ఏందంటే 25,250 దగ్గర ఉంది. 250, 200 అనేది మేజర్ సపోర్ట్. 200 బ్రేక్ అయితే 25,000 వస్తుంది. 25,000 ప్లస్ 24,950 నుంచి 25,000 మధ్యలో గనుక మనకు మార్కెట్ అనేది రికవరీ రాకపోతే ఇంకా ఫియర్‌తోని ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది మార్కెట్‌లో. ఎళ్తే మళ్ళీ నెక్స్ట్ 24,750, 24,600 అలా ఎళ్తుంది. మార్కెట్‌లో మనకు నెక్స్ట్ వచ్చేసి 24 25, 250, 300 పైన అప్ సైడ్ ఎళ్ళేదుంటే 25, 500, 550 ఇలా గనుక ఒక 100, 200 పాయింట్స్ పైకొస్తే మళ్ళీ అప్ సైడే వస్తుంది మార్కెట్ అనేది. మార్కెట్ ఈరోజు కొంచెము ఫియర్‌తోని ఓవర్‌గా రియాక్ట్ అయిందనే చెప్పొచ్చు. బట్ మనకు మేజర్‌గా వచ్చేసి ఈరోజు కాంట్రిబ్యూట్ చేసినయి అంటే నిఫ్టీ ఇండెక్స్ పడడానికి మేజర్‌గా వచ్చేసి రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్&టీ ఇవన్నీ యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ ఈ బ్యాంక్స్ ఇవన్నీ గూడా మేజర్‌గా కాంట్రిబ్యూట్ చేశాయి. ఏది నెగెటివ్ సైడ్. ఏది క్రూడ్ ఆయిల్ పెరగడంతోని వీటికి మళ్ళీ వారొస్తుందనే ఇబ్బందితోని ఇవన్నీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి అందులో మేజర్‌గా వచ్చేసి ఇవి వచ్చేసాయి నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకు ఇదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ బ్యాంక్స్ అన్నీ గూడా డౌన్‌లోనే ఉన్నాయి ఇయాల. దీంతోనే హెవీ ఫాల్ అయితే వచ్చింది. బట్ మన మార్కెట్‌లో నెక్స్ట్ చూస్తేనైతే ఇది సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,200-250 ఉంది. అది పైన సస్టైన్ అయితే మళ్ళీ మనకు 200 పాయింట్స్ అప్ సైడ్ వచ్చేస్తుంది. అది సస్టైన్ అయిందనుకోండి, రేపు 25,250-300 మధ్యలో గనుక సస్టైన్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ గనుక పైనే ఉండేదుంటే, మనకు మార్కెట్‌లో మళ్ళీ 100-200 పాయింట్స్ అప్ సైడ్ ర్యాలీ వస్తుంది. లేదు డౌన్ వస్తే మాత్రం 25,000, 25,000 అయితే మాక్సిమమ్ స్ట్రాంగ్ సపోర్టే ఉంటుంది. అది బ్రేక్ అయితేనే మళ్ళీగా మనకు కొంచెం డౌన్ సైడ్ వస్తే మనకు ఈ ఈ మధ్య కాలంలో మనం అప్ సైడ్ అనేది కొంచెం అంటే ఆలోచించాల్సొస్తుంది. ఏది లైఫ్ హై అనేది. బట్ అంతగా అయితే ఉండదు.
దీనికి తోడు మనది ఆర్‌బీఐ పాలిసీ ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ డేస్‌లో. 7 అంటే అక్టోబర్ 7-9 మధ్యలో ఉంది. 9న మనకు ఔట్‌కమ్ వస్తుంది. ఎట్లైనా రేట్ కట్ అనేది కంపల్సరీ ఈసారి మాక్సిమం చేస్తుంది. అది దాంతోనైనా మనం మార్కెట్స్ అనేది రికవర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. ఇది నిఫ్టీకొచ్చేసి. బ్యాంక్ నిఫ్టీకొచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీకొచ్చేస్తే మనకు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 1000 పాయింట్స్ అంటే 51,847. ఇక్కడ వచ్చేసి ఇది సపోర్ట్ 51,800 అనేది కూడా సపోర్టే. ఇక్కడ నుంచి మనకు 52,000 52,000 పైన అయితే 52,200 తర్వాత 52,500. డౌన్ సైడ్ వచ్చేసి 51,500 51,000 అనేది కూడా ఉంటుంది. అది బ్రేక్ అయితేనే మనకు మళ్ళీ డౌన్ సైడ్ ఇంకా వెళ్తుందా అని చెప్పేసి ఆలోచించాలి. 51,000 అనేది కూడా మేజర్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితేనే అంటే ఫాల్ అనేది ఇంకా వస్తుంది. బట్ 51,000 దాకా లేదు. ఇప్పుడు 51,500 51,800 ఉంది కాబట్టి 52,000 పైన 52,200 52,500 అలా వస్తుంది అప్ సైడ్. మార్కెట్ అయితే ఇంకా హెవీగా ఫాల్ అయ్యడానికైతే ఛాన్సెస్ లేదు. బట్ ఇదేంది మనం టెక్నికల్‌గా మాట్లాడుతున్నాం. గ్లోబల్‌గా వచ్చేసి ఈ ఎఫెక్ట్ ఉంటే మాత్రమే మనకు ఫాల్ అనేది కనబడుతుంది. బట్ అది ఎలా అనేది మనం యాజ్ పర్ ఈ జియోపొలిటికల్ ఇష్యూస్ వల్లనే మార్కెట్ అనేది ఏమన్నా అవుతే రావచ్చు. బట్ యాజ్ పర్ టెక్నికల్‌గా గాని, ఫండమెంటల్‌గా గాని చూసుకుంటే మన మార్కెట్‌లో అయితే అంతగా అయితే లేదు. ఓకే. పడుతున్నాయి. ఏవి పడుతున్నాయి? స్టాక్స్ పడుతున్నాయి అనుకున్నా గూడా ఏవైతే ఆహ్, ఎక్కువ పీఈలుండి వన్ సైడ్ గనుక ర్యాలీ అయ్యాయో ఆ స్టాక్స్ మాత్రమే పడతాయి. మిగతా స్టాక్స్ అయితే పడయి. మనకి ఈ ఫాల్‌లో మంచి స్టాక్స్ మనం పర్చేజ్ చేసుకున్నామనుకోండి, మనకు మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా స్టాక్స్ అనేది పెరగడం జరుగుతుంది. దాంతోని మనకు ఈజీగా మనం హ్మ్. స్టాక్ మార్కెట్‌లో గెయిన్ జేయొచ్చు. నేను ఆల్రెడీ మీకు కొన్ని స్టాక్స్ సజెస్ట్ చేశాను. ప్రీవియస్ వీడియోలో గూడా. ప్లస్ నేను ఆహ్, లైవ్ మార్కెట్‌లో గూడా నేను చార్ట్‌లో కొన్ని స్టాక్స్ అనేది గూడా మీకు సజెస్ట్ చేశాను. అవి ఒకసారి చూడండి. ఫండమెంటల్‌గా ఉన్న స్టాక్స్ ఇప్పుడు లోయర్ లెవెల్‌లో అవైలబుల్‌లో ఉంటే, మనం అవి బై చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా మనకు గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఫాల్ వచ్చిందనుకోండి, ఈ ఫాల్‌లో మనం మంచి స్టాక్స్‌ను పికప్ చేసుకోవాలి. ఏదైతే ఇదివరకు మనకు అరే హైలో ఉన్నాయి అవి మనం ఫండమెంటల్‌గా మంచి స్టాక్స్ అయినా అప్పుడు ఓవర్ వాల్యూలో ఉన్నాయి అనుకున్న స్టాక్స్ ఇప్పుడు డౌన్ సైడ్ వస్తుంది. ఆ డౌన్ సైడ్‌లో మనం మంచి స్టాక్స్‌ని పికప్ చేసుకుంటే, మనకు మన పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. అది మన పోర్ట్‌ఫోలియోని కూడా ఇప్పుడు పడుతుందా అంటే నెక్స్ట్ యూఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్లస్ దాంతో నేనేమన్నా గవర్నమెంట్ ఎలా వస్తుందని ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయడం గానీ, అదేమైనా జరిగితే పడొచ్చు. కాబట్టి మనం ఏంది ఎప్పుడు పడ్డా కూడా సిద్ధంగా ఉండడానికి ఏంది మనకున్న పోర్ట్‌ఫోలియోలో 30%, 35% ఇప్పుడు మళ్ళీ డౌన్ అయితే 30, 40% మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి రెడీగా ఉండాలి. ప్లస్ హైయర్ సైడ్‌లో ఉన్నాయనుకోండి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి అయితే ప్రాబ్లమ్ లేదు. షార్ట్ టర్మ్ డే ట్రేడింగ్ చేసే వాళ్ళైతే 25-30% వచ్చిందనుకోండి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మనం వెయిట్ చేస్తుండాలి. మళ్ళీ స్టాక్స్ డౌన్ సైడ్ వచ్చిందనుకోండి మళ్ళీ అదే లెవెల్‌లో బై చేసుకుంటే మనకు ప్రాఫిట్స్ అనేది ఈజీగా మళ్ళీ గెయిన్ అవ్వచ్చు. ఇది మనకు ఆహ్, నిఫ్టీ వచ్చేసి అదే 25, 250, 300 పైన గనుక సస్టైన్ అయితే మనకు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ సస్టైన్ అయ్యినాయనుకోండి, మనకు అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ అలానే ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మార్కెట్ అంతా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. నిఫ్టీ వచ్చేసి 25, 250 అనేది సపోర్ట్‌గా ఉంది. అది దాటితే మళ్ళీ 25, 200 దగ్గర కూడా సపోర్ట్ ఉంది. ఈ 300 దాటిందనుకోండి 500 ఈజీగా వెళ్ళిపోతుంది మనకు. ఏది నిఫ్టీ వచ్చేసి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తే ఇదనేది లైవ్‌లో కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది చూస్తే మనం ఎలా ఉంటుందని మనకు 52,000 అనేది సపోర్ట్‌గా ఉంది బ్యాంక్ నిఫ్టీ. 52,000 అనేది.
52,000 పైన ఉందనుకోండి, మనకు అప్‌సైడ్ 50-500 దాకా ఎళ్తుంది. 52,000 బ్రేక్ అయితే మనకు అంటే ఫియర్‌తోనే 100-200 పాయింట్స్ డౌన్ అవ్వచ్చు. ఇది మనకు యాస్ పర్ డేటా ప్రకారంగా. కానీ మంచి స్టాక్స్ కొనుక్కున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు అప్‌సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మనం ఏదైతే ఫాల్ అనుకున్నామో, ఇది రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్&టీ ఇవున్నాయనుకోండి. ఇవి కొంచెం లోయర్ లెవెల్‌లో మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, మార్కెట్స్ పెరిగినప్పుడు కూడా మనకు మొమెంటమ్ వచ్చే స్టాక్స్ ఇవే. మళ్ళీ ఆటోమేటిక్‌గా 10-15% పెరిగినప్పుడు ట్రేడర్స్ అయితే బుక్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేయండి. లేదు లాంగ్ టర్మ్‌కైతే మనం తీసుకునేది ఎంత పీఈలో ఉన్నాయి, ఎంత హైలో తీసుకుంటున్నామా, పీఈ లోలో తీసుకుంటామా ఒక్కసారి చెక్ చేసుకొని మనం తీసుకున్నాం అనుకోండి, మనకు లాంగ్ టర్మ్‌కైతే ప్రాబ్లమ్ ఉండదు. నేను లైవ్‌లో కొన్ని సజెస్ట్ చేస్తున్నాను. ప్లస్ కొన్ని స్టాక్స్ కూడా మీకు ఆహ్, వీడియోలో గూడా చేశాను. అవి ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మనకు ప్రెజెంటు చూస్తేనైతే మన మార్కెట్‌లో ఓన్లీ ప్రౌడ్ వర్కింగ్‌తోని ఇలా అంటారు. ఎఫ్ఐఎస్ సెల్ చేశారు బాగా పడుతుంది. తర్వాత ఎఫ్ఐఎస్ సెల్ చేసినా మళ్ళీ బై చేయాల్సిందే. ప్లస్ ఓన్లీ ఎఫ్ఐఎస్ ఓన్లీ సెల్లింగ్ అంటూ ఉండదు. డైలీ కొన్ని బై చేస్తారు, కొన్ని సెల్ చేస్తారు. నిన్న 100 సపోజ్ 100 క్రోర్స్ బై చేశారు. 150 క్రోర్స్ సెల్ చేశారనుకోండి. 50 క్రోర్స్ సెల్లింగ్ చూపెడుతుంది. లేదు ఓన్లీ సెల్లింగ్ చేశారనుకోండి. ఓన్లీ సెల్లింగ్ చూపెడుతుంది. బట్ వాళ్ళు బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూనే ఉంటారు మార్కెట్‌లో. ఓన్లీ, ఓన్లీ సెల్లింగు, ఓన్లీ బయింగ్‌ని బట్టేసి మనము మార్కెట్‌ని జడ్జ్ కూడా చేయలేము. వాళ్ళేంటంటే హెడ్జింగ్ పర్పస్ ఫ్యూచర్స్ వాడుతా ఉంటారు. నెక్స్టు మార్కెట్‌లో ఆప్షన్స్ వాళ్ళు దానికి అనుగుణంగా చేసుకుంటా ఉంటారు కాబట్టి, వాళ్ళు ఓన్లీ సెల్ చేశారు. దానివల్ల మొత్తం వెళ్ళిపోతుంది. వాళ్ళు సెల్ చేసినా కూడా మళ్ళీ మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకెళ్ళాలంటే, ఉదాహరణకు మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూస్తే కూడా, అప్పుడు డాలర్ వచ్చేసి ₹40 ఉంది. ఇప్పుడు ₹80 ఉంది. వాళ్ళు అమౌంట్ మన దగ్గర నుంచి తీసుకెళ్ళాలన్నా కూడా 10 ఇయర్స్ తీసుకొచ్చిన అమౌంట్ అప్పుడు ₹40 ఇప్పుడు ₹80 చొప్పున మళ్ళీ పెరిగింది. అంటే ఏమైంది? ఆ 10 ఇయర్స్‌లో కూడా వాళ్ళ వాల్యూ అనేది అప్పుడు ₹40 డాలర్ ఉంటే ఇప్పుడు 80 అనుకోండి. మీకు 2 టైమ్సే అయిందనుకోండి. వాళ్ళ మనీ 2 టైమ్స్ అయినా గూడా వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు ₹80 కౌంట్‌తోని తీసుకెళ్తే వాళ్ళకేముండదు. బట్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంటు కనీసము 5-10 టైమ్స్ 5-10 టైమ్స్ అబోవ్ అయినప్పుడే వాళ్ళకు ప్రాఫిట్‌లనేది ఒస్తాయి. మన మార్కెట్ నుంచి అమౌంట్ తీసుకెళ్ళాలి అంటే గూడా. ఎందుకంటే వాళ్ళు డాలర్స్‌లోనే తీసుకొస్తారు. మళ్ళీ అమౌంట్ గూడా డాలర్స్‌లోనే తీసుకెళ్లాల్సొస్తది కాబట్టి అంత ఈజీగా ఉండదు. వాళ్ళది ఎందుకంటే డాలర్ మీద బేస్డ్ అయి ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన స్టాక్స్‌లో ప్రాఫిట్ తీయాలి అనుకుంటే కనీసం 5-10 టైమ్స్ అబోవ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రాఫిట్ అనేది తీసుకెళ్తారు. కాకపోతే ఫ్రాడ్ బుకింగ్ చేస్తారు. మళ్ళీ అమౌంట్ హోల్డ్ చేస్తారు. ఎప్పుడైతే మళ్ళీ ఇట్లా పానిక్ సెల్లింగ్‌లో మళ్ళీ మంచి మంచి స్టాక్స్ అనేది వాళ్ళు బై చేసుకుంటుంటారు. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. జై హింద్.